స్టాప్ డిస్ట్రాయింగ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. నువ్వు చేసే పనులు నీ ఫ్యూచర్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఆ పనులేంటివో తెలుసా? నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అవేంటివో నీకు కూడా తెలుసు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, స్నాప్‌చాట్, ప్రొకాస్టినేషన్, బింజ్ ఈటింగ్, హెల్త్ పైన ధ్యాస లేకపోవడం ఇవన్నీ నీ ఫ్యూచర్‌ని డిస్ట్రాయ్ చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు హ్యాపీగానే ఉండొచ్చు. ఇప్పుడు బ్రో ఏం కాలేదు నాకు, ఐయామ్ హ్యాపీ, ఐయామ్ హెల్తీ ఇప్పుడు అట్లే ఉంటది. కానీ నీ ఫ్యూచర్ ఒక 6 ఇయర్స్ డౌన్ ద లైన్, 7 ఇయర్స్ డౌన్ ద లైన్ you will be in the worst state of your entire life because you have never taken care of yourself. నువ్వు ఎప్పుడు నీ పైన ఫోకస్ చేయలేదు. నువ్వు ఏం చేస్తున్నావు, నీ తప్పులేంటి అవన్నీ నీకు తెలుసు. కానీ నువ్వు ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ చూస్తూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, చూస్తూనే ఉన్నావు. యాక్షన్ తీసుకోవట్లేదు. నో యాక్షన్. ఒక్క వీడియో చూసి ఆ వీడియోలో చెప్పింది ఎప్పుడైనా చేసినావా? లేదు. ఇంకొక ఇంకొక వీడియో, ఇంకొక వీడియో, ఇంకొక వీడియో. నేను ఒప్పుకుంటా అది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియో అయి ఉండొచ్చు. కానీ నువ్వు ఎంత కన్జ్యూమ్ చేస్తున్నావు ఓకే. యాక్షన్ కూడా తీసుకోవాలి కదా. వేర్ ఈస్ ద యాక్షన్? ఐ కాంట్ సీ యూ టేకింగ్ ఎనీ యాక్షన్. ఎందుకు? ఇట్స్ ఆల్ ఎ ట్రాప్. సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బిగినింగ్ స్టేజ్లో ఇది ఒక పెద్ద ట్రాప్. నువ్వు ఎక్కువ వీడియోస్, ఎక్కువ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తూనే ఉంటావు అండ్ యాక్షన్ తీసుకో. నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చిన. బట్ మీరు ప్లీజ్ ఆ మిస్టేక్ చేయకండి. You are ignoring the 80% of the main work which is taking action, and you are focusing on the 20% which is consuming content. నేర్చుకోవడం ఇంపార్టెంటే. బుక్స్ చదవడం, ఇట్లాంటి సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ వీడియోస్ చూడడం ఇంపార్టెంట్, నేను కాదనట్లే. కానీ యాక్షన్ తీసుకోవడం దానికంటే చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లేకపోయినా జస్ట్ నువ్వు ఏవైతే చేయాలో అవి చేస్తే చాలు. ఈ వీడియోస్ చూడకుండా నువ్వు ఒక స్కిల్ నేర్చుకున్నా, ఒక జిమ్కి వెళ్ళినా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఈ వీడియోస్ నీకు అవసరమే లేదు. కానీ నువ్వు ఈ వీడియోస్ చూస్తున్నావు అంటే నీకు కొంచెమన్నా అవసరం ఉంది, హెల్ప్ కావాలి నీకు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఎనీ యాక్షన్? 80% ఆఫ్ ద వర్క్ ఈజ్ యాక్షన్. 20% ఈజ్ కన్జ్యూమింగ్ ద కంటెంట్ అండ్ కన్జ్యూమింగ్ ద ఇన్ఫర్మేషన్ హౌ యూ నీడ్ టు వర్క్. కానీ నువ్వు యాక్షన్ తీసుకోవట్లేదు. యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద 20% ఆఫ్ వర్క్. ఎందుకు? నువ్వు అండర్స్టాండ్ దిస్. జిమ్కి వెళ్ళడానికి వాట్ యూ నీడ్ టు గో టు జిమ్? యూ, దట్స్ ఇట్. నువ్వు జిమ్కి వెళ్ళడానికి నువ్వు ఎంత చేయాలి. నువ్వు జిమ్కి వెళ్ళకుండా నువ్వు డైలీ దాన్ని రేపు వెళ్తా, ఎల్లుండి వెళ్తా అని ఓకే. నువ్వు 80% ఆఫ్ ద వర్క్ ఈజ్ టు గో టు జిమ్. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? జిమ్కి పోవడానికి కొత్త షూస్ అని, కొత్త జిమ్ బట్టలని, డైట్కి వస్తువులు ఇవన్నీ తెచ్చుకుంటున్నావు. కానీ నువ్వు జిమ్కి అయితే వెళ్ళట్లేదు. ద మెయిన్ థింగ్ ఈజ్ టు గో టు ద జిమ్. కానీ నువ్వు జిమ్కి వెళ్ళకుండా ఇవన్నీ కొంటున్నావు. ఏం లాభం? యూఆర్ ఫోకసింగ్ ఆన్ ద 20% ఆఫ్ వర్క్ విచ్ క్యాన్ బి డన్ లేట్లీ. ఫస్ట్ 80% ఆఫ్ ద వర్క్ ఏంది? జస్ట్ జిమ్కి వెళ్ళి చేయడం ఏదో ఒకటి. కానీ నువ్వు అది చేయకుండా దానికి తప్ప అన్నీ చేస్తున్నావు. దట్స్ నాట్ రైట్. సేమ్ అట్లనే బుక్స్ రీడ్ చేయడం, ఇట్లాంటి కంటెంట్ చూడడం ఓకే, మంచిదే. కానీ యాక్షన్ తీసుకోవాలి కదా. వేర్ ఈస్ ద యాక్షన్? యాక్షన్ తీసుకోవాలి. నేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్తాను. నేను ఇప్పుడు మంక్ మోడ్ గురించి చెప్తా. ఇప్పుడు 30 days డైలీ యూ నీడ్ టు మెడిటేట్ ఫర్ అట్లీస్ట్ 10 minutes, 5 to 10 minutes యూ నీడ్ టు మెడిటేట్. డైలీ జిమ్కి వెళ్ళాలి, డైలీ వర్కౌట్ చేయాలి, డైలీ ప్రే చేయాలి. హౌ మెనీ ఆఫ్ యూ పీపుల్ ప్రే టు గాడ్ ఫర్ అట్లీస్ట్ 5 minutes? 5 minutes మీలో ఎంతమంది రోజు దేవునికి మొక్కుతారు? నేను రిలీజియన్ గురించి మాట్లాడాను. యూ మైట్ బి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్. హౌ మెనీ ఆఫ్ యూ ప్రే అట్లీస్ట్ ఫర్ 5 minutes ఇన్ యువర్ డే? అండ్ వాట్ ఈస్ ద స్క్రీన్ టైమ్? వాట్స్ ద రేషియో? నువ్వు దేవునికి మొక్కే టైంకి నీ స్క్రీన్ టైంకి రేషియో ఎంత? సీ, దట్స్ వాట్ వీఆర్. మనం దేవునికి అంత టైం ఇవ్వలేకపోతున్నాం. ప్లీజ్, స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ అవర్ లైఫ్. ప్లీజ్ ఫోకస్ ఆన్ దాట్. ఫిట్నెస్, మనీ, స్పిరిచువాలిటీ. నువ్వు ఇంతసేపు ఈ వీడియో చూసినావంటే నీకు నేను ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంది. అప్రిషియేటెడ్. నీ అటెన్షన్ స్పాన్ కూడా బాగుంది. మెయింటైన్ ఇట్ లైక్ దాట్. యూట్యూబ్ షార్ట్స్ చూసి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అటెన్షన్ స్పాన్ని చెడగొట్టుకోవద్దు. యూఆర్ గ్రేట్, యూఆర్ డూయింగ్ గ్రేట్, యూ విల్ బి సక్సెస్ఫుల్. ఫిట్నెస్, మనీ, స్పిరిచువాలిటీ ఈ 3 లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్కదాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఫిట్నెస్, మనీ, స్పిరిచువాలిటీ. అట్లనే హౌ మచ్ విల్ యూ కన్జ్యూమ్? ఎంత చూస్తావు, ఎంత వింటావు, ఎంత చదువుతావు, యాక్షన్ ఎప్పుడు తీసుకుంటావు? నేను దీన్ని ఓవర్ స్ట్రెస్ చేస్తున్నాను అనుకోవద్దు. బట్ ఇట్స్ ద మెయిన్ థింగ్. టేకింగ్ యాక్షన్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ, ఎంత వీడియోస్ చూసినా కానీ, ఎన్ని బుక్స్ చదివినా కానీ అవి ఏం పనికిరావు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ టేకింగ్ యాక్షన్ కదా. ఇప్పుడు నువ్వు చూసినావు, ఈ వీడియో చూసినావు, వేరే వీడియో చూసినావు, చేసినావా ఏమైనా?
ఏదైనా స్కిల్ నేర్చుకున్నావా? లేదు. ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినావా? లేదు. ఎందుకు? మరి ఎందుకు చూస్తున్నావు? ఇవన్నీ చూడకు బ్రో. దీని బదులు ఏదైనా సినిమా చూసుకో. ఎందుకు ఇవన్నీ చూస్తున్నావు నువ్వు? చూస్తే యాక్షన్ తీసుకో. లేకపోతే చూడకు. అంతే. సింపుల్. నువ్వు ఈరోజు ఏదైనా పని చేస్తున్నావంటే అసోసియేట్ ఇట్ విత్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. నీ ఫ్యూచర్ సెల్ఫ్ దీని వల్ల హ్యాపీగా ఉంటుందా? లేకపోతే సాడ్ ఉంటుందా? ఇట్స్ ఆల్ అబౌట్ ఇన్‌స్టాంట్ అండ్ డిలేడ్ గ్రాటిఫికేషన్ బ్రో. అండర్‌స్టాండ్. నీకు ఇప్పుడు హ్యాపీనెస్ ఇచ్చేవన్నీ అది ఏదైనా అవ్వుండొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మినిట్, ఈ సెకండ్ హ్యాపీనెస్ ఇచ్చేవన్నీ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్. బట్ ఏవైతే కష్టంగా ఉన్నాయో ఇప్పుడు కష్టంగా ఉంటాయి. కానీ తర్వాత చాలా బెనిఫిట్స్ ఇస్తాయి. అవన్నీ డిలేడ్ గ్రాటిఫికేషన్. డోంట్ చేస్ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్. గో ఫర్ డిలేడ్ గ్రాటిఫికేషన్. Cold showers, praying, learning a new skill, working out, journaling, everything is under delayed gratification and they will give you benefits over time. నీ ఫ్యూచర్కి బెనిఫిట్స్ ఇస్తాయి. ఇప్పుడు హ్యాపీగా ఉండకపోవచ్చు. ఇప్పుడు థ్రిల్, ఇప్పుడు ఆ డోపమిన్ రాకపోయి ఉండొచ్చు. బట్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ బి వెరీ హ్యాపీ. నీ ఫ్యూచర్ సెల్ఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఈ పనులు చేసినావు. ప్లీజ్ ఫాలో డిలేడ్ గ్రాటిఫికేషన్. డోంట్ ఫాలో ఇంటు ద ట్రాప్ ఆఫ్ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. నెవర్. అండ్ వెన్ ఎవర్ యూ స్టార్ట్ న్యూ వర్క్, ఎప్పుడైనా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేసినప్పుడు అది కష్టంగానే ఉంటుంది. అది 100% కష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు వదిలేయకు. ఎ వర్స్ట్ థింగ్ ఎ మ్యాన్ కుడ్ డూ ఈస్ గివింగ్ అప్. అస్సలు వదిలేయకు. డూ ఇట్ ప్లీజ్. జెన్జీ ఇట్స్ వెరీ వెరీ వీక్. లెట్ ఇట్ బీ ఫిజికల్లీ ఆర్ మెంటలీ. చాలా వీక్ ఉంది. నువ్వు సక్సెస్ అవ్వడానికి మంచి స్పాట్. వాళ్ళకంటే ఎక్కువ కష్టపడితే నువ్వు ఆబ్వియస్గా సక్సెస్ అవ్వచ్చు. వాళ్ళందరూ పని చేస్తారు. పని చేయడం ఈజీ. ఒక్కరోజు, 2 రోజులు ఎవరైనా పని చేస్తారు. ఒక్కరోజు, 2 రోజులు ఎవ్వరు ఏదైనా చేస్తారు. బట్ డూయింగ్ ఇట్ కన్సిస్టెంట్లీ will give you the results which you want. Do the things which give you pain. Comfort kills dreams. Please don't get comfortable. Do the hard work. Take action. A worst thing man could do is give up. Subscribe for more.